ఏం వరాలు ఏం వరాలు వాన కాదు వడగళ్ల లెక్కనే కురుస్తున్నాయి. పార్టీలన్నీ పోటీ పడి ఇస్తున్న వరాలన్నీ కుప్పలు తెప్పలై పబ్లిక్ను ముంచేస్తున్నాయి. ఉత్తప్పుడు అడిగినా పట్టించుకొని లీడర్లు ఇప్పుడు మాత్రం మేమంటే మేమన్నట్టు ఇస్తుర్రు వరాలు. గదే 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతము మొత్తం 5 జాగల్ల ఎన్నికలున్నాయి కదా. అక్కడనే కోరినోళ్లకు కోరినన్ని వరాలు ఇస్తున్నాయి పార్టీలు. మరి ఇచ్చేటివేంటి తెచ్చేటివేంటియో ఒకసారి చూద్దాం పారి. లీడర్లంతా లిస్టుల మీద లిస్టులు విడుదల చేస్తాండ్రు. వరాల లిస్టులతోని ఓటర్లకు గ్యాలం ఎత్తుండ్రు. అటు ఇటు ఏమో గాని తమిళనాడులో మాత్రం అన్ని పార్టీలు వరాల కుండపోత గురిపిస్తున్నాయి. ఇప్పటికే అన్నా డిఎంకే పార్టీ వాళ్ళు ఆడోళ్ళకే కాదు మగోళ్ళకు కూడా పిరి బస్సు పెడతామని ప్రకటించిండ్రు. కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ కూడా పిరి పథకాలు గట్టిగానే ప్రకటించిండు. ఇప్పుడు అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ వాళ్ళు వరాల లిస్టు విడుదల చేసిండ్రు. ఆడోళ్లకు నెలకు 2,000 ఇస్తారట, 10 లక్షల ఇండ్లు కట్టిస్తారట, 50 లక్షల కొలువులు ఇస్తారట. పెద్ద ముచ్చటేంటిదంటే అక్కచెల్లెన్లకు 8,000 రూపాయల కూపన్లు ఇస్తారట. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్లు కొనుక్కోవచ్చట వాటితోని. అంతేకాదు పాత వాటిని ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చట. డిఎంకే పార్టీ వాళ్ళు భలే ఆఫర్ పెట్టిండ్రు పోని అనుకుంటారు తమిళనాడు పబ్లిక్. ఇగిదిట్లుంటే తమిళనాడులో సోమవారం చాలైన నామినేషన్లు. ముఖ్యమంత్రి స్టాలిన్, టీవీకే పార్టీ దళపతి విజయ్ నామినేషన్లు వేసిండ్రు. అయితే నామినేషన్ల గడువుకు నడుమ 4 దినాలు సెలవులే ఉన్నాయట. అందుకే లీడర్లంతా జల్దీ నామినేషన్లు వేస్తుండ్రు. ఇంకో దిక్కు మోదీ సారు ఎలక్షన్లు ఉన్న రాష్ట్రాలన్నీ సుడిపెడుతున్నాడు. రోజుకో దిక్కు మీటింగులు పెట్టి పబ్లిక్కు ముచ్చట్లు జోరుగా చెప్తున్నాడు. అటు అస్సాం రాష్ట్రంలో తెలంగాణలు ఇచ్చినట్టే చెయ్యి పార్టీ వాళ్ళు గ్యారెంటీలు ఇచ్చిర్రాట. మన దిక్కు 6 గ్యారెంటీలు ఇస్తే అస్సాంలో 5 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. అక్కచెల్లెన్లకు నెల పైసలు, 10 లక్షల మందికి భూమి పట్టాలు, ఇటువంటి గ్యారెంటీలు ఇచ్చిండ్రు. గిట్లా అన్ని దిక్కుల పార్టీలు పొట్టు వరాల వాన కురిపిస్తున్నాయి. మరి ఇక ఎవరి కిస్మత్ కులా ఇస్తుందో ఏమో చూడాలే.